హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో మనకు అప్కమింగ్ గ్రూప్ డి ఎగ్జామ్ జరగబోతుంది అనమాట. అయితే చాలా మంది స్టూడెంట్స్ కూడా సార్ కంప్లీట్గా టైం టేబుల్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి చాలా మంది కూడా అడగడం జరుగుతుంది అనమాట. సో ఈ వీడియోలో మనము కంప్లీట్ సిలబస్ ఏదైతే మీరు గ్రూప్ డి ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నారో ఇది కంప్లీట్గా మీ చేత 45 డేస్ల మీ కంప్లీట్ సిలబస్ ఏదైతే గ్రూప్ డికి ఉందో అది కంప్లీట్ చేయించడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ప్రతి స్టూడెంట్ కూడా అంటే ఎవరైతే జాబ్ సాధించాలి, గ్రూప్ డి లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి, మిగతా వాళ్ళు చూడకండి. ఎందుకంటే అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. అవునా? ఈ 45 డేస్ కిరణ్ స్టడీస్ మేము ఏదైతే చెప్తున్నామో కంప్లీట్ గా మేము చేస్తాం సార్ అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. రైట్. మరి 45 డేస్ లో మనకు సిలబస్ ఏముంది సార్, ఆ సిలబస్ అంతా కవర్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ చూద్దాం. సో మనకు సిలబస్ వచ్చేసరికల్లా రీజనింగ్ అన్నమాట. రీజనింగ్ మనకు 30 క్వశ్చన్స్ వస్తాయి, మనకు 30 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అంటే ఇందులో అర్థమెటిక్ అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ప్యూర్ మ్యాథ్స్ కూడా ఉంటుంది. 25 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్. నెక్స్ట్ జనరల్ సైన్స్ అన్నమాట. జనరల్ సైన్స్ లో మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సో అన్ని కూడా మనకు ఎన్సీఆర్టీ బేస్డ్ సిబిఎస్ఈ అప్ టు 10th క్లాస్ స్టాండర్డ్ అని చెప్పి మెన్షన్ చేయడం జరుగుతుంది. అవి కూడా 25 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్ అంటే హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, ఎవ్రీథింగ్ అన్ని కూడా అన్ని సబ్జెక్ట్స్ వస్తాయి. వాటితో పాటుగా ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ అండ్ జీకే. సో ఇవి కూడా 20 క్వశ్చన్స్ వస్తాయి, 20 మార్క్స్. టోటల్ గా 100 క్వశ్చన్స్ అనమాట, 100 మార్క్స్. మీకు టైం లిమిట్ వచ్చేసరికల్లా 20 మినిట్స్ మాత్రమే ఉంటుంది. 90 నిమిషాలలో మీరు క్వశ్చన్ సాల్వ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు మీరు చెప్పబోయే ఈ 45 డేస్ టైం షెడ్యూల్ ఎవరైతే ఫాలో అవ్వాలనుకుంటున్నారో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే లేదా వీడియో డిస్క్రిప్షన్ కూడా లింక్ ఇస్తాను. కంప్లీట్ గా గ్రూప్ డి ఫుల్ కోర్స్ ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నా ఈ 45 డేస్ లా కంప్లీట్ సిలబస్ ప్రతి రోజు కూడా ఒక టీమ్ లీడర్స్ ని పెట్టి ప్రతిరోజు ఆల్రెడీ ఎన్టీపీసీ కూడా అలానే జరుగుతుందండి. సో ప్రతి కోర్స్ జాయిన్ అయిన వాళ్ళ దాంట్లో మంది టీమ్ లీడర్స్ ని చేయడం జరుగుతుంది. ప్రతిరోజు మార్నింగ్ 5 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు ఏ రోజు ఏది చదవాలనే కంప్లీట్ షెడ్యూల్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఏదైనా సపరేట్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇంకెవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళకి లిమిటెడ్ గా ఒక 50 మంది వరకు కేవలం ఈ గ్రూప్ డి ఫుల్ కోర్స్ ఏదైతే ఉందో 1 year వ్యాలిడిటీ తోటి మీకు రికార్డెడ్ క్లాసెస్ బైలింగ్వల్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం జస్ట్ 499 రూపీస్ కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే కావాలి, లిమిటెడ్ ఆఫర్ మాత్రమేనండి. ఎవరైతే సిన్సియర్ ఈ 45 డేస్ నేను కంప్లీట్ సిలబస్ ని కవర్ చేస్తా అనుకునే వాళ్ళు మాత్రమే ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని వెంటనే కోర్సుల ఈ తక్కువ అమౌంట్ తోటి జాయిన్ అవ్వండి. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఏమని, ఈ యొక్క 100 మార్కులు ఈ సిలబస్ ని 45 డేస్ లో కవర్ అవుతుందా లేదా, మరి కవర్ అయితే ఎలా అవుతుందని మనం ప్రాపర్ గా చూద్దాం. ఓకేనా? రైట్. ఇక్కడ నేను ఇచ్చే టైం టేబుల్ ఏంటంటే 8 వీక్స్ ఇస్తున్నాను అనమాట. ఈ 8 వీక్స్ లా 2 డేస్ కట్. ఓకేనా? ఎందుకు ఆ 2 డేస్ అంటే ఎవ్రీ సాటర్డే రోజు ఆ వీక్ మొత్తం చదివి రివిజన్ కి ఇవ్వాలి, అండ్ సండే రోజు మనకు కూడా కొంచెం రెస్ట్ కావాలి కాబట్టి ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక హాఫ్ డే రెస్ట్ కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో మరి వీక్ షెడ్యూల్ ఎలా ఉందంటే ఫస్ట్ వీక్ ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ కాబోతుంది సార్ అంటే మనము ఆగస్టు 11th నుంచి అంటే రేపటి నుంచి స్టార్ట్ కాబోతుంది. ఆగస్టు 11th నుంచి 15th ఫస్ట్ వీక్. సెకండ్ వీక్ వచ్చేసరికల్లా ఆగస్టు 18th నుంచి 22nd. ఏంటి సార్ ఈ 2 డేస్ గ్యాప్ అనేది? సో ఒకటి సాటర్డే వస్తుంది, సండే వస్తుంది. ఈ సాటర్డే మనం ఎంత చదివినామని కాదు, సోమవారం నుంచి శుక్రవారం వరకు మండే టు ఫ్రైడే మనం ఏదైతే చదువుకున్నామో నేను ఇస్తాను, టాపిక్ వైజ్ కూడా ఇస్తాను. ఇది మొత్తం కూడా సాటర్డే రోజు రివిజన్ చేయాలి. అంటే ఆ టాపిక్స్ మీద ఎగ్జామ్ పెడితే ఫుల్ మార్క్స్ వచ్చే విధంగా సండే రోజు ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వీక్ వచ్చేసరికి ఆగస్టు 25th నుంచి 29th వరకు. నెక్స్ట్ ఫోర్త్ వీక్ వచ్చేసరికి సెప్టెంబర్ 1st నుంచి సెప్టెంబర్ 5th. ఫిఫ్త్ వీక్ వచ్చేసరికి సెప్టెంబర్ 8th నుంచి సెప్టెంబర్ 12th. సిక్స్త్ వీక్ వచ్చేసరికి సెప్టెంబర్ 15th నుంచి సెప్టెంబర్ 19th. సెవెంత్ వీక్ వచ్చేసరికి సెప్టెంబర్ 22nd నుంచి సెప్టెంబర్ 26th. అండ్ 8th వీక్ లాస్ట్ వీక్ వచ్చేసరికి సెప్టెంబర్ 29th నుంచి అక్టోబర్ 3rd. అంటే మీ యొక్క షెడ్యూల్ ఆగస్టు 11th నుంచి స్టార్ట్ అయ్యి అక్టోబర్ 3rd వరకు అయిపోతుంది అనమాట. సో మధ్యలో మీకు ప్రతి వీక్ కి 2 డేస్ ఎగ్జామ్షన్ వస్తుంది కదా. సో మనకు 16 డేస్ అనమాట. అంటే ఎక్స్ట్రా మళ్ళీ ఒక 2 డేస్ ప్లస్ 2 డేస్ ఎక్స్ట్రా అనేది రివిజన్ కి మాక్ టెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ ఎగ్జామ్ ని బట్టి
ఒకవేళ మనకు సెప్టెంబర్ 8 తర్వాత గ్రూప్ డి ఎగ్జామ్ ఏమన్నా షెడ్యూల్ గనక వస్తే మళ్ళీ దీన్ని ఆ రిమైనింగ్ 2 వీక్స్ ఎక్స్ట్రా ఉన్నాయి కదా! ఈ ఎగ్జామ్ గాని, రివిజన్ గాని వాటిలో మేము అడ్జస్ట్ చేయడం జరుగుతుందన్నమాట టైమ్ టేబుల్. ఓకేనా? రైట్. ఇప్పుడు ఒక్కసారి మరి ఏంటి సార్ టైం అనేది ఎలా ఉంటదని చూద్దాం. సో ఎవ్రీ వీక్ ఇప్పుడు నేను చెప్పిన 8 వారాలు కూడా ప్రతిరోజు ఎలా ఉంటదంటే మార్నింగ్ 5 గంటలకి చదవడం స్టార్ట్ చేయాలి. ఈ చెప్పిన 8 వారాలు కూడా ప్రతిరోజు అంటే 8 గంటలకు స్టార్ట్ అవ్వాలంటే మీరు మినిమమ్ 4:30కి లేవాల్సొస్తది. ఉదయం 4:30కి లేస్తేనే ఈ 45 డేస్‌లో నేను చెప్పింది కవర్ అవుతది. నేను అదే ముందే చెప్పాను. ఎవరైతే 45 డేస్ నేను చెప్పిన విధంగా ప్రిపేర్ అయ్యి జాబ్ క్రాక్ చేయాలనుకుంటారో వాళ్ళు మాత్రమే కిరణ్ స్టడీస్ యాప్‌లా కోర్స్ తీసుకొని నేను చెప్పిన విధంగా ఫాలో కావాలండి. ఏదో కోర్స్ తీసుకున్నామా అయిపోయిందంటే కాదు. మీకు సెపరేట్ గ్రూప్ ఉంటది. గ్రూప్‌లో 5 గంటలకి మెసేజ్ కూడా మేము పెట్టడం జరుగుతుంది. రెడీనా? ఏమైనా డౌట్స్ ఉన్న ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా మీరు కోర్స్‌లో జాయిన్ అయితే మీకు అర్థమైతది. ఆల్రెడీ చాలా మంది కూడా అదే ఫాలో అవుతున్నారు. సో మీరు 4:30కి లేస్తారా అనుకున్నప్పుడు మాత్రమే కోర్స్‌లో జాయిన్ అవ్వండి. ఓకేనా? మనం చదివేది ఎప్పటి నుంచి 5 గంటలకు. అంటే ప్రతిరోజు కూడా మార్నింగ్ 5 గంటల నుంచి 8 గంటల వరకు అంటే 6, 7, 8 3 అవర్స్ కంప్లీట్‌గా బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే ఒక్కొక్క రోజు ఒకటి చదవాల్సొస్తది. నేను చెప్తాను. ఏ టాపిక్ చదవాలి, ఏ రోజు ఏ టాపిక్ చదవాలో కూడా మీరు కోర్స్ తీసుకుంటూ నేను ప్రతి ఒక్కటి కూడా మీకు డైలీ, డైలీ షెడ్యూల్ కూడా ఉండడం జరుగుతుంది. ఆ! సో ప్రతిరోజు ఇదే. ఈ 8 వారాలు కూడా ప్రతిరోజు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ 8 వారాలలా కంప్లీట్ చేస్తాను. మీ చేత చేపిస్తాను. నెక్స్ట్ 9-1 అంటే మనకు 8-9 బ్రేక్ అన్నమాట. సో దాని తర్వాత 9-1 పీఎం ఇది కంటిన్యూయస్ అన్నమాట ఇగ. మధ్యలో ఒక 5 నిమిషాలు చాయ్‌కి తప్పిస్తే ఇక బ్రేక్ ఉండదు. ఇందులో మ్యాథమెటిక్స్ అంటే అర్థమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్. ఇందుకు కూడా మనము కంప్లీట్‌గా 8 వారాలల్ల ఈ టైమ్‌లో కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికల్లా 3-6 మధ్యలో 2 అవర్స్ ఎందుకు సార్ గ్యాప్ అంటే సో మనకు మార్నింగ్ 4:30కి లేసినప్పుడు బాడీ అనేది కంటిన్యూయస్‌గా ఒక 12 అవర్స్ వర్క్ చేయాలంటే సాచురేషన్‌కి అయిపోతది. ఫస్ట్ రాదన్నమాట. అందుకోసమే మధ్యాహ్నము 1 నుంచి 3 పీఎం వరకు ఏదైతే ఈ 2 అవర్స్ ఉందో ఈ 2 అవర్స్ అనేది బ్రేక్ అన్నమాట. రెస్ట్ తీసుకోవడానికి. రెస్ట్ తీసుకోవడం అంటే రీల్స్ చూడడం, అనవసరమైన విషయాల్ని మనం నేర్చుకోవడం కాదు. ఓకేనా? ప్రశాంతంగా మార్నింగ్ 4:30కి లేస్తున్నావు కాబట్టి అన్నం తినగానే ఖచ్చితంగా మనకు నిద్ర వస్తది కాబట్టి ప్రశాంతంగా పడుకొని లేచిన తర్వాత ఆ వచ్చే ఆ ఎనర్జీ అనేది హై లెవెల్ ఉంటది. ఇవన్నీ కూడా నా పర్సనల్ లైఫ్‌లో నేను ఎక్స్‌పీరియన్స్ చేసినయేనండి. ఓకేనా? నేను ఎంటెక్‌లో ఉన్నప్పుడు జేఎన్‌టీ యూనివర్సిటీలో నేను 4:30కి మార్నింగ్ ప్రతిరోజు అట్లా ఒక 6 మంత్స్ నేను కష్టపడ్డాను. 6 నెలలు నేను కష్టపడితే నాకు 3 జాబ్స్ రావడం జరిగిందన్నమాట. ఓకేనా? సో అదే టైమ్ టేబుల్ ప్రిపేర్ అయితే మనకి ఎక్కువ టైం అంటే మార్నింగ్ లేవడం కొంతమంది నైట్ కూడా ప్రిపేర్ అవుతారు. మీరు ప్రిపేర్ అయితే ప్రిపేర్ అవ్వండి. మార్నింగ్ లేవడం వల్ల డే అనేది ఎక్కువ అనిపిస్తదన్నమాట. ఒక్క రోజు లేసి చూడండి. దానివల్ల ఎన్ని మిరాకిల్స్ జరుగుతాయనేది మీ లైఫ్‌లో మీరే ఎక్స్‌పీరియన్స్ అవుతారన్నమాట. అందుకోసం నేను చెప్పింది అందరూ ఫాలో అవ్వాలని కాదు. మెజారిటీ పర్సన్స్ ఇదే ఫాలో అవుతారు కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక 3-6 ఇక మనము 3:00కి వేకప్ అయిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయితే మళ్ళీ రీస్టార్ట్ అన్నమాట. అది రీజనింగ్ మనం కంప్లీట్‌గా ప్రతిరోజు 3-6 రీజనింగ్ అన్నమాట. మళ్ళీ 7-8 ఓకేనా? ఈ 3-6 కాకపోతే 7 వరకు ప్రిపేర్ అయినా పర్లేదు. లేదా 6:30 వరకు ప్రిపేర్ అయినా పర్లేదు. ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ అంటే చాయ్ తాగే అలవాటు గాని, వాటర్ తాగడం గాని ఇలా చేస్తే 6:30 వరకు కూడా మనం రీజనింగ్ కంప్లీట్ చేయాల్సొస్తుంది. మళ్ళీ 7-8 ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చదవాలి. చాలా మంది చేసే మిస్టేక్ ఏందంటే కరెంట్ అఫైర్స్ అనగానే ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత ముందు ఒక 1 వీక్ చదువుదాంలే అనుకుంటాం. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు కవర్. అలా కవర్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఇందుకోసమే ప్రతిరోజు 7-8 ఒక 1 అవర్ డైలీ 1 అవర్ కరెంట్ అఫైర్స్‌కి మీకు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ వచ్చేసరికి 8-10 పీఎం. ఈ మధ్యలో మీకు ఒక హాఫ్ అన్ అవర్ మీరు తినాలి కాబట్టి టైం తీసుకోండి. దీంట్లో ఏందంటే జనరల్ అవేర్‌నెస్. జనరల్ అవేర్‌నెస్‌లో కూడా హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, స్టాటిక్ జీకే సో ఇలా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా ప్రతిరోజు 2 అవర్స్ కవర్ చేయాలన్నమాట. ఇది 8 వారాల టైమ్ టేబుల్ ఉంటది. ఓకేనా? మరి ఫస్ట్ ఒక వీక్ షెడ్యూల్ ఎలా ఉంటదని చూద్దాం. ఎగ్జాంపుల్‌కి అంటే మీరు ప్రిపేర్ అవుతున్నాం కదా సార్! మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి? మీకు 8 వారాలకు ఎవరైతే కోర్స్ తీసుకుంటారో వాళ్ళకిస్తాను. ఎగ్జాంపుల్ కింద ఒక 1 వీక్ షెడ్యూల్ మీకిస్తున్నాను. మనం ఏమనుకున్నాము? ఆగస్ట్ 11 నుంచి ఆగస్ట్ 15 వరకు అనుకున్నాం కదా! రైట్. చూడండి టైం అనేది 5 గంటల నుంచి 8 గంటల వరకు బయాలజీల కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్. సో పదార్థంలోని వివిధ రకాల ఏవైతే ఉన్నాయో మనం తీసుకున్న ఆహారంలోని పదార్థాల గురించి కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ అనేది 5 to 11th రోజు కంప్లీట్ కావాలి.
నెక్స్ట్ 9 to 1 AM వచ్చేసరికి అలా నెంబర్ సిస్టమ్ ఓకేనా. సో నెంబర్ సిస్టమ్ అర్థమెటిక్ ఏదవుతుంది దాంతో పాటు ప్యూర్ మ్యాథ్స్ కూడా ఉంది కాబట్టి మెన్స్ట్రేషన్ కూడా మనం కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ 3 to 6 PM 3 to 6 PM వచ్చేసరికల్లా రీజనింగ్ లా డైరెక్షన్స్ అనే టాపిక్ ఉంటుంది అది కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ 7 to 8 వచ్చేసరికల్లా జనవరి కరెంట్ అఫైర్స్ 2025 2025 జనవరి కరెంట్ అఫైర్స్ మనం కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ 8 to 10 అనేది పాలిటీ అనమాట. సో పాలిటీకి సంబంధించి మనం సిలబస్ చదవాలి. వీటికి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా మన కిరణ్ స్టడీస్ యాప్ లో ఉన్నాయి. వీడియోస్ ఉన్నాయి, పీడిఎఫ్ ఫైల్స్ ఉన్నాయి. మీరు చేయాల్సింది ఏంటంటే ఈ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ లా ప్రీవియస్ ఏదైతే మన కిరణ్ స్టడీస్ యాప్ లో ఇచ్చే వీడియోస్ చూసి రన్నింగ్ నోట్స్ రాసుకొని పీడిఎఫ్ ఫైల్ ఉంటుంది అది చదువుకొని రెడీగా ఉండాలి. నెంబర్ సిస్టమ్ మీద కూడా మోడల్ వైజ్ ఇవ్వడం జరుగుతుంది మన కిరణ్ స్టడీస్ యాప్ లో. అవన్నీ నేర్చుకొని అండ్ మెన్సురేషన్ కూడా ఫార్ములాస్ ఏవైతున్నాయో అవన్నీ కూడా నేర్చుకోవాలి. నెక్స్ట్ 12th రోజు వచ్చేసరికి అదే బయాలజీలో మనకు విటమిన్స్ అనే టాపిక్స్ మనం కంప్లీట్ చేయాలి. ఇదే ఈ టైంలో ఎటువంటి మార్పు ఉండదండి. ఉదయం 5 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా డైలీ ఈ యొక్క 45 days మనకు ఫంక్షన్స్ కానీ వాట్ ఎవర్ ఇట్స్ ఏమున్నా సరే అవన్నీ పక్కన పెట్టి జాబే లక్ష్యం కనుక ప్రిపేర్ అయితే మీ చేత జాబ్ కొట్టించడం నా బాధ్యత. ఎందుకంటే లాస్ట్ టైం కూడా కొన్ని అంటే ఆల్మోస్ట్ 1050 1100+ స్టూడెంట్స్ మన కిరణ్ స్టడీస్ యాప్ ద్వారా గ్రూప్ డి జాబ్ సాధించడం అయితే జరిగింది అనమాట. సో ఈసారి మనం డబల్ రెట్టింపు తోటే ఇలా మీకు ప్లాన్డ్ గా ప్రిపేర్ చేయించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి 12th రోజు నెంబర్ సిస్టమ్ మెన్సురేషన్. ఎందుకంటే నెంబర్ సిస్టమ్ ఒక రోజులో కంప్లీట్ అవ్వదు. మీకు ఇక్కడ 9 to 1 AM 1 PM సారీ 1 PM ఈ టైం ఇచ్చినా సరే మనకు ఒక రోజులు కంప్లీట్ కాదు కాబట్టి ఈ వీక్ మొత్తం నెంబర్ సిస్టమ్ మెన్సురేషన్ మోడల్ వైజ్ గా కిరణ్ స్టడీస్ యాప్ లో వీడియోస్ ఉంటే అవి చూసుకుంటూ ప్రిపేర్ అయితే చాలు. నెక్స్ట్ వస్తారు డైరెక్షన్స్ ఒక రోజులో కంప్లీట్ కాదు రీజనింగ్, అందుకే 2 days ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కూడా ఒక మంత్ కరెంట్ అఫైర్స్ ఒక్క రోజుల అది 1 hour కంప్లీట్ కాదు కాబట్టి అది కూడా ఎక్స్టెన్షన్. నెక్స్ట్ పాలిటీ కూడా ఒక రోజులో కంప్లీట్ కాదు కాబట్టి ఈ వీక్ మొత్తం పాలిటీ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 15th రోజు ఫిజిక్స్ లో సౌండ్ అనే టాపిక్ ఇంకా అయిపోవాలి. బయాలజీ చెప్పింది కాబట్టి మళ్ళీ ఫిజిక్స్ లా నెక్స్ట్ 9 to 1 PM నెంబర్ సిస్టమ్ మెన్సురేషన్ అండ్ బ్లడ్ రిలేషన్స్ అనమాట. ఓకేనా. డైరెక్షన్స్ 2 days లో కంప్లీట్ కావాలి. కంప్లీట్ అంటే కంప్లీట్ కావాలి. ఒక 1 hour మీకు ఇక్కడ డిలే అయింది అనుకోండి మీరు పడుకునేది 1 hour డిలే అవుతుంది. అంత జాగ్రత్తగా అంత భయంతో చదివితేనే ఈ 45 days లో నేను చెప్పిన విధంగా ఫాలో అయితే సిలబస్ కంప్లీట్ అవుతుంది, 100% జాబ్ వస్తుంది. నెక్స్ట్ రిలేషన్స్, నెక్స్ట్ జనవరి కరెంట్ అఫైర్స్ అండ్ పాలిటిక్స్. నెక్స్ట్ 14th రోజు ఫిజిక్స్ లో సౌండ్ ఒకే రోజు కంప్లీట్ కాదు కాబట్టి నెక్స్ట్ డే కూడా ఇస్తున్నారు. ఒకవేళ ఇన్ కేస్ ఆల్రెడీ చదువున్న వాళ్ళు కూడా ఉంటారు, ఒక రోజులో కంప్లీట్ అయ్యారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 15th రోజు కెమిస్ట్రీలో మ్యాటర్ అనే టాపిక్ ఉంది. మీరు నిజంగా ఒక రోజులో సౌండ్ అనేది కంప్లీట్ చేసుకుంటే 14th రోజు మ్యాటర్ అనేది చదవాలి. ఒక రోజు మీకు ఎక్సెస్ గా అంటే స్పేర్ డేట్ అనేది ఒకటి మిగిలిపోయింది మనకి. దాంట్లో మీకు ఏదైతే వీక్ ఉన్నారో దాన్ని ప్రిపేర్ అవ్వడానికి లేదా ముందు షెడ్యూల్ లో ఉన్న డేని ఇలా కవర్ చేసుకోవడానికి. ఓకేనా. ఎందుకంటే మేము టైం టేబుల్ అనేది 0 లెవెల్ అంటే అసలుకి నాలెడ్జ్ లేని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని తయారు చేయాలి కాబట్టి టైం టేబుల్ అలా తయారు చేయడం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు కూడా గ్రూప్ డికి ప్రిపేర్ కాని వాళ్ళు కూడా ఈ రోజు నుంచి ప్రిపేర్ అయితే 45 days లో సిలబస్ కంప్లీట్ అవ్వాలన్న ఉద్దేశంతో టైం షెడ్యూల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ 14th రోజు సేమ్ నెంబర్ సిస్టమ్ మెన్సురేషన్, బ్లడ్ రిలేషన్, జనవరి కరెంట్ అఫైర్స్, పాలిటీ. అండ్ 15th రోజు వచ్చేసరికి కెమిస్ట్రీ స్టార్ట్ గా సౌండ్ అయిపోవాలి. మ్యాటర్, నెంబర్ సిస్టమ్ మెన్సురేషన్, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, రీజనింగ్ లా మళ్ళీ జనవరి కరెంట్ అఫైర్స్, మళ్ళీ పాలిటీ అనమాట. ఇలా ఎలా మండే నుంచి ఇది 11th మండే నుంచి 15th ఫ్రైడే వరకు మాత్రమే ఈ షెడ్యూల్ అనమాట. మరి సాటర్డే రోజు ఏం చేయాలి సార్? సాటర్డే రోజు అంటే 16th ఆగస్ట్ రోజు సాటర్డే రోజు రివిజన్ చేయాలి. మరి ఏం రివిజన్ చేయాలంటే ఆగస్టు 11th నుంచి ఆగస్టు 15th మీరు ఏదైతే చదివారో కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్, విటమిన్స్, సౌండ్ అండ్ మ్యాటర్, వాట్ ఎవర్ నెంబర్ సిస్టమ్, మెన్సురేషన్ అండ్ డైరెక్షన్స్ అండ్ బ్లడ్ రిలేషన్స్ అండ్ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, జనవరి మంత్ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ గా యాజ్ వెల్ యాజ్ క్వాలిటీ కంప్లీట్ గా. అంటే ఒక వీక్ లోనే మీకు ఏమేమి కంప్లీట్ అవుతున్నాయి చూడండి. ఇక్కడ జనవరి కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అవుతున్నాయి చూడండి. రివిజన్ చేయడం వల్ల ఏంటి ఉపయోగాలంటే మనకు జనవరి కరెంట్ అఫైర్స్ కంప్లీట్ గా కవర్ అవుతున్నాయి, క్వాలిటీ కూడా కంప్లీట్ కవర్ అవుతుంది ఒక వీక్ లే. అదే విధంగా నెంబర్ సిస్టమ్ కంప్లీట్ అవుతుంది, అదే విధంగా మెన్సురేషన్ కంప్లీట్ అవుతుంది, అదే విధంగా రీజనింగ్ వచ్చేసరికి మనకు బ్లడ్ రిలేషన్స్ కంప్లీట్ అవుతున్నాయి, డైరెక్షన్స్ కంప్లీట్ అవుతున్నాయి, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ కూడా కంప్లీట్ అవుతుంది. అదే విధంగా మనకు ఫిజిక్స్ కి వచ్చేసరికల్లా, బయాలజీకి వచ్చేసరికల్లా కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ అండ్ విటమిన్స్ అండ్ సౌండ్ అండ్ మ్యాటర్. చూసారా, ఒక్క 5 రోజులు అంటే సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర 5 రోజులు కష్టపడితే ఇన్ని టాపిక్స్ ప్రాపర్ గా కంప్లీట్ అయ్యాయి. ఇదే విధంగా 8 వారాలు కష్టపడితే కంప్లీట్ కావా? కంప్లీట్ అయ్యే విధంగా షెడ్యూల్ ఇస్తారు.
మీరు ఫాలో అవ్వడానికి రెడీయా కాదా? ఓకేనా? అది మీరు ఆలోచించుకోవాలి. ఇది. మరి సండే రోజు ఏం చేద్దాం సార్? సండే రోజు ఏందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మాక్ టెస్ట్‌లు రాయాలి. ఇప్పుడు మాక్ టెస్ట్ అంటే ఎలా రాయాలి సార్? ఇప్పుడేమో టాపిక్ వైస్‌గా ఇస్తున్నారు. మరి టాపిక్ వైస్‌గా ఉంటాయా అంటే యెస్. మన కిరణ్ స్టడీస్ యాప్‌లో మీకు ఫుల్ కోర్స్‌తో పాటుగా మీకు మాక్ టెస్ట్‌లు కూడా రూ. 299కే మాక్ టెస్ట్‌లు ఇది సెపరేట్ అమౌంట్ అండి. ఇది సెపరేట్ అమౌంట్. చాలా మంది కూడా మొత్తం వీడియో చూడరు. సెపరేటు సగం సగమే చూస్తారు. క్లాసెస్ మొత్తం రూ. 500 499 కంప్లీట్ 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి మీకు మాక్ టెస్ట్‌లు, గ్రూప్ డీకి సంబంధించి అన్ని రైల్వే ఎగ్జామ్స్ సంబంధించింది కూడా రూ. 299కి ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం 50 స్టూడెంట్స్‌కి మాత్రమే ఆఫర్ ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్‌గా మీరు గనక ఒక రూ. 800 గనక స్పెండ్ చేయగలిగితే ఈ 45 డేస్‌ల నేను ఏదైతే చెప్పినో 100 మార్క్స్ సిలబసు కంప్లీట్‌గా మీ చేత కంప్లీట్ చేయబడడం జరుగుతుంది. ఎందుకంటే నేను ఈ ప్రోగ్రామ్‌ని ఎన్‌టిపిసి వాళ్ళకు లాస్ట్ మంతే స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్టింగ్ 5 గంటలకు లేవడం అనేది ఇబ్బంది అయ్యేదన్నమాట. సో వాళ్ళేంది 10 రోజులు ఇబ్బందైనా ఇప్పుడు డే బై డే అనేది ప్రోగ్రెసివ్ ఉన్నదన్నమాట. ఎక్స్‌పోనెన్షియల్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే కోర్స్ తీసుకొని సర్టెన్ అమౌంట్ పే చేసి యాప్‌లో జాయిన్ అయిన వాళ్ళు మార్నింగ్ 5 గంటలకు లేవగానే సార్ నేను లేసాను సార్ నేను చదువుతున్నాను అనగానే వీడికి ఏం చేస్తారంటే వీడు నిమ్మలంగా 8 గంటలకు లేస్తాడు ఇంకొక స్టూడెంట్. వాళ్ళు లేసి చూస్తారు. అరే! నాకంటే ముందు ఒక 10 మంది లేసి చదువుతున్నారే. కోర్స్ తీసుకున్నామే. కిరణ్ సార్ ఇంత ఘనంగా చెప్తుండే. రేపటి నుంచైనా లేద్దాంలే అనుకోని వాళ్ళు కూడా ఖచ్చితంగా లేవడం జరుగుతుంది. అంటే మిమ్మల్ని ఒక ప్రాపర్‌గా కంప్లీట్‌గా డిసిప్లిన్డ్‌గా మార్చడం వల్ల కిరణ్ స్టడీస్ అనేది సక్సెస్ ఆల్రెడీ ఎన్‌టిపిసి కోర్స్ వల్ల సక్సెస్ అయింది. గ్రూప్ డి కూడా రేపటి నుంచి కాబోతుంది. చాలా మంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు జాయిన్ అయిన వాళ్ళు. సో కొత్త వాళ్ళకి ఈ రోజు మాత్రమే ఆఫర్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఎవరైతే తీసుకోవాలనుకుంటారో మీరు ప్లే స్టోర్‌కెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. లేదంటే వీడియో డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ ఉంటది. మాక్ టెస్ట్ 2 తీసుకోవాలండి. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను. మీరు కిరణ్ స్టడీస్ యాప్‌ల ఖచ్చితంగా తీసుకోవాల్సింది క్లాసెస్ తీసుకోవాలండి. క్లాసెస్ తీసుకోవాలి. దీనికి ఒక రూ. 499కి 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి ఇస్తారు. నెక్స్ట్ మీరు తీసుకోవాల్సింది మాక్ టెస్ట్ అన్నమాట. ఇందులో ఈ మాక్ టెస్ట్ అనేది మీకు తెలుగు మీడియం ఉంటది, ఇంగ్లీష్ మీడియం ఉంటది. గ్రూప్ డిలా కంప్లీట్‌గా టాపిక్ వైస్ ఉంటది. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ వైస్ మాక్ టెస్ట్ ఉంటాయి. ఫుల్ లెంగ్త్ ఉంటాయి కదా! అవి తీసుకోవాలి. నెక్స్ట్ మీరు ఎక్స్‌ట్రా తీసుకోవాల్సింది ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అన్నమాట. ఇవన్నీ కూడా హార్డ్‌లీ ఒక్కొక్క సబ్జెక్ట్‌కి సబ్జెక్ట్ వైస్‌గా అన్నమాట. పర్ సబ్జెక్ట్‌కి రూ. 49 ఏదో ఉంటది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. ఈ 3 కూడా మీరు తీసుకున్న తర్వాతనే 100% మీకు జాబ్‌కి ఏదైతే కావాలో ఫుల్ ఫ్లీడ్‌గా అన్నమాట. ఆ బుక్ తీసుకుంటే నేను ఇది ప్రిపేర్ అయితా అనుకుంటే మీ ఇష్టం అండి. ఇప్పుడు ప్రెస్ స్టడీస్ యాప్ ద్వారా నేను చెప్తున్నాను కాబట్టికి నేను ఏదైతే చెప్తున్నా మీరు కంప్లీట్ సిలబస్ కావాలంటే ఈ 3 తీసుకోవాలి. ఇందులో ఏ ఒక్కటి తీసుకోకపోయినా కష్టమే. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ నుంచి కూడా డైరెక్ట్ మనకు 20% క్వెషన్స్ రావడానికి ఆ మోడల్స్ గాని, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ గాని ఆస్కారం ఉంది. అంటే 120 మార్కులు అది డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ నుంచి రిఫ్లెక్షన్ అవుతున్నాయి కాబట్టికి ఈ 20% అంటే నాట్ ఎ జోక్ అండి. ఓకేనా? ఈ మాక్ టెస్ట్ వల్ల మనకు రివిజన్ అవుతదన్నమాట. అంటే ఏం చదువుకున్నాం, ఏం చదువుకోలేదు. ఇంకేమైనా క్లాసెస్‌లో కవర్ కాని ఏమైనా టాపిక్స్ ఉన్నా సరే మీకు మాక్ టెస్ట్ రూపంలో విత్ ఎక్స్‌ప్లనేషన్ డీటీపీ రూపంలో, వీడియోస్ రూపంలో కాదు డీటీపీ రూపంలో క్వెషన్ కింద ఆన్సర్ డీటెయిల్‌గా విత్ డయాగ్రామ్‌తో సహా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో, కాన్సెప్ట్, రివిజన్, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. ఈ 3 ఆల్‌మోస్ట్ రూ. 1000 గనక మీరు ఈ రోజు పెట్టుకోగలిగితే మీరు గ్రూప్ డి జాబ్‌కి కావాల్సిన కాన్సెప్ట్ అంతా మన కిరణ్ స్టడీస్ యాప్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. ఓకేనా? సో, మై డియర్ యాస్పిరెంట్స్ నేను చెప్పేది ఒకే ఒకటండి. ఇన్ని రోజుల దాకా మనకొక ప్రాపర్‌గా మెంటర్‌షిప్ అనేది జనరల్‌గా ఎక్కడ కూడా అవైలబుల్‌గా ఉండదు బయట. ఎందుకంటే బేస్డ్ ఆన్ అవైలబిలిటీ ఆఫ్ టైమ్. సో, ఈవెన్ దో నేను కూడా జాబ్ చేస్తూ నాకు కూడా టైం కష్టమే. ఈసారి ఎలాగైనా రిజల్ట్ ఓరియెంటెడ్‌గా రావాలన్న ఉద్దేశ్యంతోటి స్టూడెంట్స్‌ని టీమ్ లీడర్స్‌గా పెట్టడం జరుగుతుంది. సో, మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే వాళ్ళు రెక్టిఫై చేయడం జరుగుతుంది. నాకు ఫ్రీ టైమ్‌లో నేను కూడా రెక్టిఫై చేస్తాను. అంటే ప్రాపర్‌గా ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు మీరు ఏం చదువుతున్నారు, పక్కనోళ్ళు ఏం చదువుతున్నారు. అంటే మన మైండ్ సెట్ ఎలా ఉంటదంటే పక్కనోళ్ళు మనకంటే ముందు చదువుతున్నారని తెలిస్తే మన బ్రెయిన్ కూడా అలర్ట్ అయితది. అరే! నేను కూడా కోర్స్ తీసుకుంది అందుకే గదా! ఫ్రెండ్ సార్ కూడా అదేగా చెప్పింది. ఆ జాబ్ రావడం గురించే కదా! వాళ్ళు కంప్లీట్ చేస్తే నేను కంప్లీట్ చేయలేను. ఇలా హెల్తీ కాంపిటీషన్ అనేది మన కిరణ్ స్టడీస్ యాప్‌లో మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇంత తక్కువ అమౌంట్‌కే మీకు ఏదైతే ఎగ్జామ్ ఓరియెంటెడ్ కావాలో అంతవరకే తీయడం జరుగుతుందండి. మన కిరణ్ స్టడీస్ యాప్ అనేది ఓన్లీ ఫర్ రైల్వేస్‌కి మాత్రమేనండి. చెప్పే ప్రతిది కూడా క్లాసెస్ మీకు. ఆ! ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్సో డిలే చేయకుండా ఈ రోజు తీసుకోండి. లిమిటెడ్ మాత్రమే. మీకు మెంటర్‌షిప్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. నా ఆధ్వర్యంలో అన్ని సబ్జెక్ట్స్ ఏదైనా సరే. ఓకేనా? మీకు ఇంటరాక్షన్ అన్నీ కూడా టీమ్ లీడర్స్ ఎలా ఎలా ప్రిపేర్ అవ్వాలి ప్రతిరోజు. ఇప్పుడు నేను ఇక్కడ వీక్ షెడ్యూల్ ఇచ్చాను గదా! మళ్ళీ ప్రతిరోజు కూడా
ప్రతిరోజు కూడా ఒక నేను రాసి ఫోటో తీసి మీకు గ్రూప్‌లో పెడతాను. ఇగో ఈ రోజు ఈ టాపిక్స్ కంప్లీట్ కావాలి. నేను మళ్ళీ అడుగుతాను ఎంతవరకు కంప్లీట్ అయింది? ఎవరు కంప్లీట్ చేయలేదు? మీ ప్రాబ్లమ్ ఏందనేది మీకు డైరెక్ట్ మెంటర్‌షిప్ కూడా మీకు కిరణ్ స్టడీస్ యాప్‌లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని మీ టార్గెట్ అనేది గ్రూప్ డి జాబ్ సాధించడంలో మన కిరణ్ స్టడీస్ యాప్ అనేది ఖచ్చితంగా వైటల్ రోల్ అనేది ప్లే చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. క్లాసెస్ గాని, మాక్ టెస్ట్‌లు గాని, ప్రీవియస్ ఇయర్ అన్నీ కూడా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఉంటది. సో డిలే చేయకుండా వెంటనే కిరణ్ స్టడీస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఎగ్జామ్స్ గురించి సెప్టెంబర్ 8 తర్వాత ఎనీ టైమ్ జరగొచ్చు అని చెప్పాను కదా! ఇప్పుడు ఫ్లాట్‌లో ఉంది. ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఈ షెడ్యూల్‌ని ప్రీపోన్ చేయడానికి నేను రెడీగా ఉంటాను. మీరు అందులో ఎటువంటి భయపడాల్సిన అవసరం ఏం లేదు. కానీ నేను చెప్పింది 3 సోమవారం నుంచి శుక్రవారం వరకు చదవాలి. శనివారం రివిజన్ చేయాలి. ఆదివారం ఎగ్జామ్ రాయాలి. ఒక హాఫ్ డే వరకే రాయండి. హాఫ్ డే వరకు ఎంజాయ్ మీరు సినిమా చూస్తారా? ఫ్రెండ్స్ తోటి వెళ్తారా? అప్ టు యూ. మీ ఇష్టం ఒక హాఫ్ డే వరకు. ఆ! ఇలా గనుక ప్రాపర్‌గా నేను ఇచ్చిన 8 వీక్స్ గనుక చదివితే 100% జాబ్. ఈ టైమ్ టేబుల్ గనుక మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి. ఇంకేమైనా కరెక్షన్స్ ఉన్నా చెప్పండి. ఎవరైతే కోర్స్ గాని, మాక్ టెస్ట్ గాని అంటే కేవలం 50 స్టూడెంట్స్‌కే ఈ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్లే స్టోర్‌కెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని లేదా వీడియో డిస్క్రిప్షన్ కూడా లింక్ ఉంటది. అక్కడి నుంచి జాయిన్ అయ్యి వెంటనే జాయిన్ అయ్యి ప్రిపరేషన్ అనేది వెంటనే స్టార్ట్ చేయండి. టీమ్ లీడర్స్ కూడా ఉంటారు కోర్స్ జాయిన్ అవ్వగానే. ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్.